పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తముందని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించి ఆ దేశంపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారణ జరపాలని కేంద్రాన్ని కోరారు. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కశ్మీర్ తమ జీవనాడి అని, దాన్ని మర్చిపోలేకపోతున్నామని పేర్కొన్నారని కపిల్ సిబల్ గుర్తు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే పహల్గంలో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్ర సంస్థ కాల్పులకు పాల్పడిందని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తముందని సిబల్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పహల్గాంలోని బైసరన్ వంటి ప్రాంతాన్ని దాడికి ఎంచుకోవడం కూడా ముందస్తు ప్రణాళికలా అనిపిస్తోందని చెప్పారు. వాహనాలు వెళ్లలేని ప్రాంతం కావడంతో దాడికి పాల్పడిన భద్రతా దళాలు వచ్చేసరికి పారిపోవచ్చనే కారణంతో ఆ ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నారని పేర్కొన్నారు. పర్యాటకులు జమ్మూ కశ్మీర్కు రావద్దని భయం కల్పించడం కోసమే ఇలా చేసి ఉంటారన్నారు. ఈ ఉగ్రవాదానికి పాకిస్తాన్ సహకరిస్తే ఆ దేశాన్ని కూడా ఉగ్రవాద సంస్థ కింద నిషేధించాలని కపిల్ సిబల్ డిమాండ్ చేశారు.